ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ది డే. సో ఈరోజు వచ్చేసి మనం హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రజలందరూ చాలా వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ కాక ముందు నుంచి ఆయన సినిమాలు ఆపేశారు. రాజకీయ ప్రస్థానం మొదలైన కాడ నుంచి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు స్టేజీల దగ్గర కనిపించినా కూడా, స్టేజ్ మీద ఉన్నా కూడా ఓజీ 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 అనడం. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే హరిహర వీరమల్లు మీద లేదు. అసలు ఒక టైంలో హరిహర వీరమల్లు సినిమా ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అలాంటి టైంలో డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, సో వాళ్ళందరూ వచ్చి హరిహర వీరమల్లు ఇంకా ఉంది, ఇంకా బతికే ఉంది అని చెప్పి అనడం, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కావడం. సో ఇదంతా దీని బీజిఎం అయితే నిజంగా కీరవాణి గారు వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి గారికే కీరవాణి గారు మంచి బీజం అందిస్తారు. మిగిలిన ఎవరైతే కొన్ని సినిమాలకి, వేరే వాళ్ళ సినిమాలకి ఆయన అంతగా ఎఫెక్ట్ పెట్టరు, ఎఫెక్షన్స్ ఉండవు అని అన్నారు. కానీ ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కీరవాణి గారిని స్పెషల్గా కలిసి మీకు ఇంకొక ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా దీని బీజియం అయితే ఉండాలి అని చెప్పేసి హరిహర వీరమల్లుకి చెప్పడం. సో హరిహర వీరమల్లులో బీజియం కానీ, ఆ సాంగ్ వచ్చే ఆ ట్రైలర్లో ఆ బీజియమ్స్ కనుక చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ, కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అవి మంచి సూపర్, అసలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. నిజంగా థియేటర్లలో ఊహించుకుంటే అసలు ఆ థియేటర్లో ఆ సీన్స్కి కానీ, ఆ షార్ట్స్కి కానీ హై లెవెల్ ఎలివేషన్ అనేది, హై లెవెల్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే ఆ మొఘల్ కాలంలో ఔరంగజేబ్లో ఒక నిజమైన ఒక హరిహర వీరమల్లు అనే ఒక ఆయన పర్సన్ గురించి స్టోరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇలాగ వచ్చిన చావా మూవీ హిట్ అయింది. ఇంకొకటి కొన్ని అంటే హిందూ కొద్దిగా హిందూ ఎమో అంటే పవన్ కళ్యాణ్ గారికి హిందూ సైడ్ కొద్దిగా పాజిటివ్ ఉండడం వల్ల కూడా ఇక్కడ నార్త్ సైడ్ కూడా బాగా ఈ సినిమా హిట్ అవుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్గా ఈ మొఘల్స్ గురించి కానీ, ఈ చరిత్రలో ఈ హిందూకి సంబంధించిన తీస్తే ఖచ్చితంగా హిట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఎందుకు మనకు రీసెంట్ టైమ్స్లో చాలా మూవీస్ వచ్చాయి, అన్నీ హిట్ కొట్టాయి. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అంటే నార్త్లో అటు సైడ్ ఒక రాజకీయ నాయకుడుగానే తెలుసు, హీరోగా తెలియదు. సో ఈ సినిమాతో అయితే హిట్ కొట్టేస్తాడు అనుకోవచ్చు. ఇంకోటి బీజిఎంలో కానీ అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్లో కూడా కొన్ని నెగిటివ్స్ కనిపించాయి. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఫేస్ అయితే కొద్దిగా ఏజ్డ్ పర్సన్ లెక్క కనిపిస్తుంది ఆ షార్ట్స్. కొన్ని షార్ట్స్లు బాహుబలి షార్ట్స్, ఆ లాస్ట్లో బాణాలు వచ్చే షార్ట్ అయితే నిజంగా బాహుబలిని ప్రింట్ కొట్టారు అనిపించింది. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. అంటే మనం థియేటర్లోకి వెళ్ళి గోల చేయాలి, ఎగరాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. కానీ ఆంధ్రలో చూసుకుంటే అసలు ఈ ట్రైలర్ గురించి ముందు నుంచే ఒక 2 days ముందు నుంచే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా సెలబ్రేషన్ జరిగాయి. కానీ మెయిన్ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ అటు సైడ్. కానీ అసలు నిశ్శబ్ద వాతావరణం ఉంది. తెలంగాణలో సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా లేకుండా పోయింది. సో చాలామంది తెలంగాణ పర్సన్స్, యూత్ బాగా బాధపడుతుర్రని అనుకోవచ్చు. ఈ హరిహర వీరమల్లులో విలన్ పాత్ర నిజంగా ఎక్సలెంట్ అనిపించింది. బాబీ డియోలు, హీరోయిన్ నిధి అగర్వాల్కి అసలు ఈ 2025 చాలా బాగుంది అనుకోవచ్చు. ఎందుకంటే నిధి అగర్వాల్ దీంట్లో మెయిన్ రోలు, ఇంకొకటి మన ప్రభాస్ రాజాసాబ్తో మెయిన్ రోల్గా హీరోయిన్గా ఉంది. రాజాసాబ్లో అంటే ఇద్దరు పెద్ద హీరోలతో యాక్ట్ చేసింది. అంటే లాస్ట్ టైం శ్రీలీలాకి ఎట్లా ఒక హైప్ వచ్చిందో ఈసారి నిధి అగర్వాల్కి అంత హైప్ వస్తుంది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, పెద్ద హీరోలు ఇంకా ఛాన్సులు వస్తున్నాయి ఆ అమ్మాయికి కూడా. సో ఇది. ఇంకొకటి బాబీ డియోలు విలన్ పాత్రకి, అంటే మొఘల్ సంబంధించిన విలన్ పాత్రకి బాగా సెట్ అయ్యాడు. కాకపోతే ఇక్కడ హరిహర వీరమల్లు 2 పార్ట్లుగా ఉంటుందంట. సో ఫస్ట్ పార్ట్లో బాబీ డియోలు అసలు కనిపించడంట, 1-2 సీన్లతో తప్ప కనిపించడంట. సెకండ్ పార్ట్లోనే బాబీ డియోలు ఉంటాడు అంటున్నారు. ఒకవేళ ఈ సినిమాలుగా బ్లాక్ బాస్టర్ కాకుండా యావరేజ్ హిట్ పడ్డా కూడా పార్ట్ 2 కోసం ఎవరు వెయిట్ చేయరు. ఎందుకంటే ఈ హరిహర వీరమల్లు తీయడానికే దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండడం వల్ల, డేట్స్ దొరక్కపోవడం వల్ల అసలు ఈ సినిమా ఉందా పోయిందా అనేది కూడా జనాల్లో ఒక ప్రభావం పడింది. సో దానివల్ల ఇప్పుడు 5 సంవత్సరాలు తీసి ఇప్పుడు చేశారు. కానీ మళ్ళీ ఇక పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయాలు చేయడం వల్ల పార్ట్ 2 అంటే ఇక అది దేవుడికి ఎదురు అన్నట్టుంది.
తర్వాత ఇక ఓజీ తర్వాత నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపియ్యరు అని అనుకుంటున్నా. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు కానీ రాజకీయాల్లో ఉండడమే ఇష్టం కానీ సినిమాలు ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అనడం, హరిహర వీరమల్లు అనడం దీనివల్లనే సినిమాలు తీస్తున్నారు అని అనిపిస్తుంది. సో నాకైతే ఓవరాల్గా ట్రైలర్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ స్టార్ విన్నా అంత ఏమనిపించింది, యావరేజ్ అనిపించింది. కొన్ని అంటే పవన్ కళ్యాణ్ ఫేస్ పరంగా కొద్దిగా ఒక అంటే హీరో అంటే తగ్గినట్టు అనిపించింది. యాక్టింగ్ కానీ లేకపోతే ఆ ఫేస్లో గ్లోనెస్ కానీ అది కనిపించలేదు. అంటే నిజంగా హరిహర వీరమల్లు ఆ టైంలో ఎట్లయితే ఆ యాక్టింగ్కి ఎంత ఎఫర్ట్స్ ఇవ్వాలో అట్లా లేదనిపించింది. గ్యాప్ వచ్చింది కదా అట్లా లేదనిపించింది. కానీ ఎక్కడున్నా బ్లాక్ బస్టర్ కొట్టియాలి అని చెప్పేసి అందరూ ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని స్టోరీలో మాత్రం కొద్దిగా దమ్ము ఉంటే మాత్రం సినిమా ఆగకుండా హిట్ కొట్టేసింది. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. ల్యాగ్ సీన్స్ లేకుండా మంచిగా ఒక కలర్ఫుల్గా ఒక కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా అయితే 100 కోట్లు కొట్టడం పక్కా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇప్పటి వరకు ఉన్న సినిమాల్లో ఏ సినిమా 100 కోట్లు అయితే క్రాస్ చేయలేదు. సో 100 కోట్ల క్లబ్లో పవన్ కళ్యాణ్ గారు అయితే పడిపోతారు. ఈ సినిమాతో ఖచ్చితంగా కొట్టేస్తారనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇది నార్త్లో కూడా ఆడుతుంది. అది కాకుండా ఇది మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన స్టోరీ కాబట్టి హరిహర వీరమల్లు అనే పాత్ర అక్కడ నార్త్ కూడా తెలియదు. కాకపోతే మొఘల్ సామ్రాజ్యం మీద చాలా నెగిటివిటీ, ఔరంగజేబ్ మీద చాలా నెగిటివిటీ వల్ల సో అక్కడైతే అక్కడ అని కాదు ఎక్కడ అయినా ఇండియా మొత్తంలో ఇది హిట్ కొడుతుంది అనుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించిందో హరిహర వీరమల్లు ట్రైలర్ కామెంట్ చేయండి.